ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. వాటికి లాజిక్ ఉండదు. అందులోనూ చెడు రోజులు నడుస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని డీప్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలో అలాంటి ఓ శకునమే కనిపించిందంటున్నారు. ప్రళయానికి సంకేతంగా భావించే ఓ చేప కనిపించడంతో యుద్ధ నేపథ్యాన్ని గుర్తు చేసుకుని రాబోయే రోజుల్లో మరింత ప్రమాదంలో ప్రపంచం ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇందుకే ఏంటా చేప ప్రత్యేకత? ప్రళయానికి ఇది సంకేతమా? ఇప్పుడు జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధమేనా? అందుకే ఆ చేప ప్రత్యక్షమయ్యిందా? చరిత్రలో అపశకునాలు, కనపడ్డప్పుడల్లా ఉత్పాతాలు. ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయాలు ముసురుకున్న వేళ ప్రకృతి మరో భయంకరమైన సంకేతాన్ని పంపిందంటూ ప్రచారం ప్రారంభమయ్యింది. సముద్ర గర్భంలో నివసించే ఓ చేప నేలపైకి వచ్చింది. ఇది భూమికి అత్యంత అరుదుగా మాత్రమే వస్తుందంటారు. డోమ్స్డే ఫిష్ గా పిలిచే వార్షిప్ మార్చి 10న మెక్సికోలోని కాబో శాన్ లూకాస్ తీరంలో ప్రత్యక్షమైంది. ఇదే ఇప్పుడు ప్రపంచంలోని కొందరిని వణికించేస్తోంది. స్థానికులు ఈ చేపను డోమ్స్డేకి ముందు కనిపించే సంకేతంగా చెబుతుంటారు. ఈ చేప తీరానికొచ్చిందంటే ఏదో ఒక పెను విపత్తు సంభవించడం ఖాయమని ప్రాచీన నమ్మకం. సరిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈ వోర్ చేప కనిపించడం ఈ నమ్మకానికి ఊతమిస్తోంది. మార్చి 10న కాబో శాన్ లూకాస్ బీచ్ లో మోనికా పిట్టెంగర్, ఆమె కుటుంబ సభ్యులు విహరిస్తుండగా 30 అడుగుల పొడవున్న 2 చేపలు కొట్టుమిట్టాడుతుండడం గమనించి షాక్ తిన్నారు. సాధారణంగా ఇవి సముద్ర మట్టానికి 3000 అడుగుల లోతున జీవిస్తుంటాయని చెబుతుంటారు. అడపాదడపా తప్ప ఇవి మనుషులకు కనిపించడం చాలా అరుదు. మోనికా సోదరి సాహసంతో ఆ చేపను తిరిగి లోతుల్లోకి పంపేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చేప దర్శనమిచ్చినప్పుడల్లా భారీ భూకంపాలు లేదా సునామీలు వస్తాయని జపనీస్ జానపద కథలు చెబుతున్నాయి. 2011లో జపాన్ను అతలాకుతలం చేసిన సునామీకి ముందు అనేక వోర్ ఫిష్లు తీరానికి కొట్టుకొచ్చాయి. గతేడాది తమిళనాడు తీరంలో కూడా ఈ చేప కనిపించినప్పుడు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గత 10 రోజులుగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న దాడులు, అమెరికా రంగంలోకి దిగడం చూస్తుంటే 2026 సంవత్సరం ప్రపంచ యుద్ధానికి వేదిక కానుందా అనే భయం కలుగుతోంది. మెక్సికో తీరంలో అమెరికా సైనిక ఆపరేషన్ నిర్వహించిన వెంటనే ఈ ప్రళయ చేప కనిపించడం గమనార్హం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ అపశకునాలను కొట్టిపారేస్తున్నారు. వోర్షిప్లు అనారోగ్యం పాలైనప్పుడు లేదా సముద్ర ప్రవాహాల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఉపరితలంపైకి వస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. సముద్ర గర్భంలో ప్లేట్ల కదలికల వల్ల కలిగే విద్యుత్ మార్పులను ఇవి ముందుగానే గుర్తించగలవని, అందుకే భూకంపాలకు ముందు ఇవి కనిపిస్తాయని ఒక వాదన ఉన్నప్పటికీ యుద్ధాలకు వీటికి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. అయితే పశ్చిమాసియాలో మిస్సైల్స్ తో మంటలు చెలరేగుతున్న వేళ సముద్ర గర్భం నుంచి ఈ శాపగ్రస్తమైన మత్స్యం బయటపడటం కొందరిలో ఆందోళన కలిగిస్తోంది. దీంతో వారంతా ఆకాశంలో యుద్ధ విమానాల మోత, సముద్రం నుంచి డోమ్స్డే ఫిష్ దర్శనం, అసలేంటి వినాశకాలమంటూ నెట్టూర్చుతున్నారు.